అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 3. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతలు 16:7. యాకోబు భయంతో నిండినవాడై తన అన్నయ్యైన ఏశావు తన ఎడల ఇంకనూ కోపము కలిగి ఉన్నాడేమోనని అతని కటాక్షము కొరకు దూతల చేత అనేక కానుకలను అతని ఎదుగు పంపెను. ఆదికాండము 32 3 18. ఏశావును నా ప్రభువా అని సంబోధించుమని తన పనివారికి చెప్పెను. హిందీలో ఒక సామెత కలదు. ప్రజలు కష్టములలో ఉన్నప్పుడు గాడిదను కూడా తండ్రి అని సంబోధించెదరట. సామాన్యమైన పోలీసుతో కూడా కొంతమంది అవును సార్, కాదు సార్ అని పలికెదరు. ఇది వారి హృదయంలో నుండి వచ్చు గౌరవం కాదు, ఆ పోలీసుల బాధను తప్పించుకున్నటకు పలికే మాటలే. ఇచ్చట యాకోబు దేవుని వాగ్దానములపై ఆధారపడలేదు. ఇంకా అతడు ప్రణాళికలు కొనసాగించుతూనే ఉండను. తన మందను 2 గుంపులుగా విభజించెను. 7-8 ఒకవేళ ఏశావు ఇంకను యాకోబు మీద కోపంతో మొదటి గుంపు మీదకు వచ్చిన యెడల అతడు 2వ గుంపుతో తప్పించుకొనదలచెను. ఎన్ని ప్రణాళికలు వేసినో యాకోబునకు మనశ్శాంతి లేకుండెను. చిట్ట చివరికి యాకోబు ప్రార్థించ మొదలుపెట్టి ఇట్లని ప్రార్థించెను: నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. 11 మనలో చాలామంది కూడా ఇంతే. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎంతో పట్టుదలతో, కన్నీటితో, బాధతో ఏడ్చి ప్రార్థించదాం. లేని యెడల దేవుని గురించి ఆలోచించే సమయం కూడా మనకు ఉండదు. అప్పుడు యాకోబు తనకు కలిగినదంతయు పంపివేసి యబ్బోకు రేవు యొద్ద ఒక్కడు మిగిలిపోయెను. అతడు అచ్చట ప్రార్థించగా దేవుడు 3వసారి యాకోబును కలుసుకొని అతనితో ఇట్లనెను: బానిస వలె ప్రవర్తించకుము, భయపడకుము, నీవు నా రాజకుమారుడవు. ప్రైజ్ ది లార్డ్.